పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐబీ, రా అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని రుద్రరాజు విమర్శించారు. పెహల్గాం సంఘటన జరిగి ఇప్పటి వరకు 4 రోజులు పూర్తిగా వస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ దానికి గల కారణాలను కానీ, జరిగినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి అంశాలని ఈ దేశ ప్రజల ముందు పెట్టడంలో విఫలమయ్యారు. ప్రధానంగా 4 రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనలో 26 ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారత ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు. దీంట్లో సింపుల్ ముఖ్యమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం ఒకటి భద్రతా వైఫల్యం అనేటువంటిది కనపడుతున్నటువంటి విషయం. సెక్యూరిటీ ల్యాబ్స్ పిఓకేకి సంబంధించి ఈ జరిగినటువంటి పెహల్గాం వరకు సుమారు ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే వచ్చినటువంటి టెర్రరిస్టులు ఏ మార్గం గుండా అక్కడికి వచ్చారు, వాళ్ళకి షెల్టర్ జోన్ ఎవరు ఇచ్చారు, సంఘటన జరిగిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు, ప్రభుత్వం పట్టుకోవడంలో ఇప్పటివరకు ఎందుకు వైఫల్యమైంది.